ఇప్పుడే నెట్ఫ్లిక్స్ లో మూవీ చూసిన స్టీఫెన్ విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మిథున్ బాలాజీ. ఇది నా ఫస్ట్ ఫిలిం. మూవీ జనరిక్ సైకాలజికల్ థ్రిల్లర్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే అబ్బో చాలా డిస్టర్బ్ చేసింది భయ్య. మూవీ టోన్, ఆ సెటప్ ఏదో మనమే రియల్ లైఫ్ లో సైకో కిల్లర్ చూస్తున్నట్టు అనిపించింది. వన్ థింగ్ ఐ డోంట్ రికమెండ్ దిస్ మూవీ టు వాచ్. అస్సలు చూడకండి, మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. మూవీ ప్లాట్ ఏందనంటే ఒక సైకో కిల్లర్ గాడు 9 మందిని చంపేస్తాడు. వాడి కోసం పోలీసులు వెతుకుతుంటారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏందనంటే వాడే వచ్చి నేను ఆ 9 మందిని చంపానని పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. అప్పుడు ఇక మన మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు వాడు ఆ 9 మందిని ఎందుకు చంపాడు, ఎందుకు వచ్చి సరెండర్ అయ్యాడు, వాడి స్టోరీ ఏంది అనేది కంప్లీట్ మూవీ. మూవీ కొంచెం డాక్యుమెంటరీ టైప్ నరేటివ్ లో వెళ్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బోర్ అయితే కొంచెం కూడా అనిపించదు. చాలా క్యూరియస్ గా ఉంటుంది. మూవీ అలా పోతుంటది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ కిల్లర్ యొక్క బ్యాక్ స్టోరీ అంత రెగ్యులర్ సైకో కిల్లర్ మూవీస్ లెక్కనే ఉంది కదా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ పార్ట్ ఒక 10 మినిట్స్ సీన్ మొత్తము మూవీ పర్స్పెక్టివ్ నే మార్చేసింది. ఇప్పటిదాకా మనం చూసింది నిజమా లేదా అబద్ధమా అనే డైలమాలో మనం పడతాం. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ భయ్యా. మెయిన్ లీడ్ అయితే వీడు నిజంగానే సైకో కిల్లర్ అన్నట్టు చేసిండు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నేను మళ్ళీ చెప్తున్నా, మూవీని చూడకండి.